పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది 24 గంటల్లో బలపడనుంది. అల్పపీడనం వచ్చే 48 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల మీదుగా కదిలే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో కోస్తా జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ, అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్ ఇచ్చారు. మరోవైపు కృష్ణానది ప్రవాహం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది 24 గంటల్లో బలపడనుంది. అల్పపీడనం వచ్చే 48 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల మీదుగా కదిలే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. భారత వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగానే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో అది క్రమేపీ బలపడి ఒడిశా వైపు పయనిస్తుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో హై అలర్ట్ అనౌన్స్ చేశారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కాబోతున్నాయి. పూర్తి స్థాయిలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండమని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం మన దగ్గర విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. సార్, ఏ సినాప్టిక్ కండిషన్స్ ఈ వాతావరణంలో భారీ వర్షాలు నమోదుకు కారణమవుతున్నాయి? ఒకటి, నిన్న మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకున్న ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనంగా పరిణామం చెందింది. దీనికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉండటంతో పాటు దక్షిణ దిశకు వంగి ఉన్నది. రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలపడి సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది. మరియు రాబోయే 48 గంటల్లో అది పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా మీదుగా పయనించే అవకాశం ఉన్నది. ఈ సినాప్టిక్ సిచ్యువేషన్తో పాటుగా నార్త్ ఈస్ట్ లేదా ఈశాన్య అరేబియా సముద్రం నుంచి ఇప్పుడున్న అల్పపీడన ప్రాంతం వరకు ఒక తూర్పు పడమర ద్రోణి, ఉపరితల ద్రోణి ఉన్నది. దీనితో పాటుగా మాన్సూన్ ట్రఫ్ లేదా నైరుతి రుతుపవన ద్రోణి భూ ఉపరితలం మీదుగా ముఖ్యంగా భటిండా, అంబాలా, షాజహాన్పూర్, వారణాసి, దాల్తన్గంజ్, జార్సుగూడ మరియు దక్షిణ ఆగ్నేయ దిశలో పయనించి ఈ అల్పపీడన ప్రాంతం వరకు ఉన్నది. వీటితో పాటుగా 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతంలో ఉన్న ఒక ఉపరితల ఆవర్తనం నుంచి ఒక ఉపరితల ద్రోణి ఈ అల్పపీడనం మీదుగా ముఖ్యంగా ఉత్తర ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా పయనిస్తుంది. ఇప్పుడు ఉన్న ఇన్ని సపోర్టివ్ కండిషన్స్ వల్ల, ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటం వలన రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు కొన్ని ప్రాంతాల నుంచి అత్యధిక ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. ఉభయ గోదావరి జిల్లాలు, అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 20 సెంటీమీటర్లు అనేది చాలా ఎక్కువ రెయిన్ఫాల్. ఎటువంటి జాగ్రత్తలు అవసరం అవుతాయి? ఈ రోజు రేపు కూడా అదే వాతావరణం కొనసాగే అవకాశం ఉందా? ఈరోజు ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడుతో పాటు ప్రకాశంలో అత్యంత భారీ వర్షపాతం 1-2 చోట్ల పడే అవకాశం ఉంది ఆ జిల్లాల్లో. మరియు దానికి చుట్టుప్రక్కలున్న జిల్లాలైన ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. ఇక పెరిఫరల్ డిస్ట్రిక్ట్స్ అయిన అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి మరియు కోనసీమ, తిరుపతి జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలైన అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, అనంతపురాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రెండవ రోజు పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, అల్లూరి సీతారామరాజు, ఏలూరు మరియు
ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షపాతం రెండవ రోజు నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి 5 రోజులు కూడా 1-2 చోట్ల కోస్తా జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సార్, అంటే వెదర్ కండిషన్స్ చూసినా లేకపోతే ఈ మోడల్ సపోర్ట్ చూసినప్పుడు కూడా మనకి కుంభవృష్టి అనేది అర్థమవుతోంది దాదాపుగా చాలా చోట్ల. ఎటువంటి అప్రమత్తత అవసరం అవుతుంది? క్యాచ్మెంట్ ఏరియాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి అప్రమత్తత అవసరం? ఒకటి, నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించినంత వరకు ఒకవేళ ఏదైనా ఫ్లడ్ వార్నింగ్, ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్ ఉంటే మాకున్న ప్రత్యేక విభాగం ద్వారా తెలియజేస్తాం. అలాగే వ్యవసాయదారులకు ఇచ్చే సూచనలు వాళ్ళకి ఇస్తాము, మత్స్యకారులకు ఇచ్చే సూచనలు, అలా విభాగాన్ని బట్టి సెక్టోరల్ గా సూచనలు ఇవ్వడం మరియు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న స్పెషల్ వెదర్ బులెటిన్ ద్వారా అందరికీ వెళ్తాయి. ప్రధానంగా తీరం వెంబడి ఒక బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. అల్పపీడనం బలపడే కొద్దీ దాని ప్రభావం కొనసాగే అవకాశం ఉంటుంది. వచ్చే 24 గంటలు దక్షిణ కోస్తా జిల్లాలు పూర్తిగా అప్రమత్తంగా ఉండమన్న హెచ్చరికలు అయితే జారీ అయ్యాయి. 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. ప్రధానంగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు ప్రత్యేకమైన హెచ్చరికలు జారీ అయ్యాయి. రెడ్ వార్నింగ్ ను ఇష్యూ చేస్తూ ఐఎండీ ఇప్పటికే సూచనలను ఇచ్చింది. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.